మాకు ప్రతి సత్సంగంలో కూడా ప్రార్థన చేసుకుంటాం. అంటే మనం రోజు చేసుకున్నా చేసుకోకపోయినా కనీసం ఆ వారంలో ముందు స్మరించడం అనేది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జై. నమస్కారం. ఒక భక్తులు అడుగుతున్నారు, నమస్కారం, శ్రీ బాబా చరిత్ర గాని శ్రీ గురు చరిత్ర గాని పారాయణ ఎలా చేయాలి? మనం పారాయణ చేస్తూ ఉంటాం కదా, పారాయణ అంటే ఏంటి, పారాయణ ఎలా చేయాలి అని మాస్టర్ గారిని ఒక భక్తులు అడుగుతూ ఉన్నారు. దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, పూజలో కానీ పారాయణలో కానీ ప్రధానమైన సూత్రం ఏంటి అంటే శ్రద్ధ. పూజలో కానీ పారాయణలో కానీ ప్రధానమైన సూత్రం శ్రద్ధ. ఏ సాధన గురించి అయినా విశ్వాసాన్ని బట్టి శ్రద్ధ కలుగుతుంది. ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం అనుకోండి, మాస్టర్ ఏమంటున్నారు, పూజ చేస్తూ ఉన్నా పారాయణ చేస్తున్నా కానీ ముఖ్యంగా మనం ఉండాల్సిన శ్రద్ధ. అంతేగాని ఏదో పారాయణ చేయమన్నారని మనం శ్రద్ధ లేకుండా, లేకపోతే చేసే గ్రంథం పట్ల శ్రద్ధ లేకుండా, మహనీయుడి పట్ల శ్రద్ధ లేకుండా, ఇవి లేకుండా చేసామనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. మేము ఎన్నోసార్లు చేసామండి, ఏం అనుభవాలు కలగట్లేదండి, బాబా నుంచి ఏమీ తెలియట్లేదండి అని ఎంతో మంది అంటూ ఉంటారు. అందుకని ఏమండి మామూలుగా సపరేట్ గా అనుభవాలని కాకుండా ఇప్పుడు మన లైఫ్ మనకు అనుభవం కింద ఉంటూ ఉంటుంది కదా, అన్ని పూజించుకుంటూ శ్రద్ధ చేసుకుంటూ ఉంటే. నేను దీని తర్వాత పూజలో కానీ పారాయణలో కానీ ప్రధానమైన సూత్రం శ్రద్ధ. ఏ సాధన గురించి అయినా విశ్వాసాన్ని బట్టి శ్రద్ధ కలుగుతుంది. మొదటి ఇలాంటి శ్రద్ధ కానీ విశ్వాసం కానీ ఎలా కలుగుతుంది అంటే 2 విధాలుగా కలగవచ్చు అంటున్నారు. ఎందరికో అట్టి సాధన ద్వారా ఎంతో శ్రేయస్సు కలిగినట్లు తెలియడం వలన కలగవచ్చు. ఏమండి, మనకి ప్రతిసారి ప్రతి ఒక్కటి కూడా మనకి డైరెక్ట్ గా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అలాంటివి ఉండవు మనకి. అప్పుడు ఏమనిపిస్తుంది, అక్కడ మంచి జరుగుతుందంటండి, లేకపోతే అక్కడ మంచి డాక్టర్ నాటండి, లేకపోతే అక్కడ మంచి ఇది ఉంటుంది అన్నప్పుడు వినడం ద్వారా కానీ అలా జరుగుతుంది. అంటే మొదట ఇలాంటి శ్రద్ధ కానీ విశ్వాసం కానీ ఎలా కలుగుతుంది అంటే 2 విధాలుగా కలగవచ్చు. ఎందరికో అట్టి సాధన ద్వారా ఎంతో శ్రేయస్సు కలిగినట్లు తెలియడం వల్ల కలగవచ్చు. ఇది లోక సామాన్యంగా జరిగేది. అంతకంటే కూడా ఎందరో మహాత్ములు చెప్పిన ఈ అంశాలను జాగ్రత్తగా మననం చేసి మొదట మన శ్రద్ధను పటిష్టం చేసుకొని పారాయణకి ఉపక్రమించాలి. ఇది మొదటి నియమం అంటున్నారు మహర్షి గారు. ఏంటట, ఎందరో మహాత్ములు చెప్పిన ఈ అంశాలను జాగ్రత్తగా మననం చేసి మొదట మన శ్రద్ధను పటిష్టం చేసుకొని పారాయణకు ఉపక్రమించాలి. ఇది మొదటి నియమం. మనం చదివేది జనన మరణ రహితులు, త్రిమూర్తి ఆత్మకులు, పరబ్రహ్మ స్వరూపైన సద్గురుల చరిత్ర. అంటే అది వారి శాశ్వతమైన అక్షర స్వరూపం. చేతిలోకి గ్రంథం తీసుకున్నాం అనుకోండి, మొదట రావాల్సిన భావం ఎలా ఉండాలి అంటే, మనం చదువుతున్నది జనన మరణ రహితులు. ఈ రెండింటికి కూడా రహితులు వాళ్ళు. బాబాజీ ఆయన దేహంతో ఉండగానే మళ్ళీ మరణాన్ని జయించి మనకి చూపించారు. ఆ తర్వాత ఎన్నోసార్లు మళ్ళీ ఎంతో మంది భక్తులకి భౌతికంగా కూడా అనుభవం ఇచ్చారు. మాస్టర్ని తీసుకున్నా అలానే ఆయన దేహం వదిలేసిన తర్వాత కూడా ఎంతో మందికి మళ్ళీ కొద్ది రోజులకే దర్శనం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఆయన ప్రత్యక్ష దర్శనం పొందిన వాళ్ళు ఉన్నారు, స్వప్న దర్శనాలు పొందిన వాళ్ళు ఉన్నారు. కనుక మనం చదువుతున్న మహాత్ముల చరిత్ర ఎటువంటిది అంటే, జనన మరణ రహితుడు. అంటే వారు నిత్య సత్యం ఎప్పుడూ ఉండేవారు. పరబ్రహ్మ స్వరూపి అయిన సద్గురుల చరిత్ర అంటే అది వారి శాశ్వతమైన అక్షర స్వరూపం. మనం ఆ గ్రంథం పట్టుకున్నాము అంటే అది వారి అక్షర స్వరూపం. అది చదివినంతసేపు మనం ఆంతరికంగా వారి సాన్నిధ్యంలో ఉంటాము, వారు మనతోనే ఉంటారు. గ్రంథపారాయణ చేస్తున్నప్పుడు మన భావన ఎలా ఉండాలి అంటే, ఆ గ్రంథం ఆయన అక్షర స్వరూపం. వారు జనన మరణ రహితుడు, అంటే ఈ రెండింటికి కూడా అతీతుడు. వాళ్ళు ఎప్పుడూ ఉండేవాళ్ళు, నిత్య సత్యుడు. వాళ్ళు విశ్వ చైతన్య స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు అనే విషయం మనకి గుర్తుండి
ఆ గ్రంథం చదువుతున్నంత సేపు కూడా వారి యొక్క దివ్యమైనటువంటి సన్నిధిలోనే ఉన్నామన్న విషయాన్ని ఎప్పుడు మనం స్మరించి గుర్తుంచుకోవాలి అంటున్నారు మాస్టర్ గారు. అది చదివినంత సేపు కూడా మనం ఆంతరింగికంగా వారి సన్నిధిలోనే ఉంటాము. మనం గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఆంతరికంగా, అంతేగాని మనం సంఖ్య పెట్టుకొని పూర్తి చేయాలండి, లేకపోతే వాళ్ళు 10 పేజీలు ఏదైనా పెట్టుకున్నాను, నాకు టైం లేదు, ఏదో కళ్ళతో చూసేస్తున్నాను, పేజ్ తిప్పేస్తున్నాను అనుకున్నాం అనుకోండి, దానికి వల్ల మనకి ఏ ఫలితం లేదు. శ్రద్ధ లేనిది మనకి ఏది లభించదు అనమాట. అందుకని ఆ శ్రద్ధ ఎలా ఉండాలి అంటే, ఆ గ్రంథం చూస్తూ ఉండగానే మన మొదటి ఆలోచన రావాలంటే, ఈ గ్రంథం ఆయన అక్షర స్వరూపం, వారి అక్షర స్వరూపం ఇది. వారు పరబ్రహ్మ స్వరూపుడు, జరణ మరణ రహితుడు, అంటే వీరు ఎప్పుడూ ఉండేవారు. పైగా చదివినంత సేపు కూడా మనం వారి ఆంతరికమైన సాన్నిధ్యంలో ఉంటాము, వారు మనతోనే ఉంటారు. మనకి ఆ భావం రానంతసేపు ఆ కనెక్షన్ ఉండదు. ఎప్పుడైతే మనం ఆ గ్రంథం చేతులను పట్టుకొని నేను ఇప్పుడు బాబా సన్నిధిలోనే ఉన్నాను, లేకపోతే నేను మాస్టర్ గారి సన్నిధిలోనే ఉన్నాను అని భావం చేస్తూ మనం ఉంటాము, అప్పుడే ఆ కనెక్షన్ ఏర్పడుతుంది. వారు ఎప్పుడు అంటే మనం ఏదో గ్రంథం నేను చేస్తే మంచిది అంటండి, 10 సార్లు చేస్తే మంచిది, లేకపోతే 11 సార్లు చేస్తే మంచిది, రోజు కనీసం కొంతసేపు చేస్తే మంచిది, ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటున్నాము. కానీ ఇటువంటి ఉత్తమమైన భావంతో మనం స్టార్ట్ చేయకపోవటం అన్నమాట. అది గుర్తుంచుకోవటం ఈ శ్రద్ధలో రెండవ అంశం. జప పూజాదులు ఏమి చేసినా ఇంటి వద్ద కంటే నదీ తీరంలోను. చూడండి మనకి ఎట్లా చెప్తారు, జప పూజాదులు అనేవి ఇంటి వద్ద కంటే నదీ తీరంలో చేసేవి, అంతకంటే పుణ్యక్షేత్రాల్లోనూ అన్నిటికంటే మహాత్ముని సన్నిధి యందు ఎన్నో రెట్లు అధిక ఫలితం కలిగి ఉంటాయని మన ఋషులందరూ చెప్పారు. అంటే చూడండి, మనకి ఎలాంటిది లభించిందో తెలియకపోవటం వల్ల గ్రంథ పారాయణప్పుడు కూడా మనం ఎంత మెకానికల్ గా పారాయణ చేస్తూ ఉంటాము. అంటే మనకున్న ఇబ్బందుల వల్ల కానివ్వండి, సమయం కానివ్వండి, అవగాహన లేకపోవటం వల్ల కానివ్వండి, ఇవన్నీ చేసే పని ఎట్లాగూ చేస్తూ ఆ 10 నిమిషాలైనా అటువంటి ఆలోచనతోటి అటువంటి శ్రద్ధతో చేయడానికి మనకేం ఇబ్బంది లేదు. సరే, సమయాన్ని పెంచుకోలేకపోయాం, కానీ ఇలాంటి భావాన్ని ఉంచుకోవడానికి మనకేం సమస్య కాదు కదా. గ్రంథం పట్టుకోగానే ఇది వారి అక్షర స్వరూపం అని, మనం వారి చదివినంతసేపు వారి దివ్య సన్నిధిలోనే ఉంటామని ఆంతరికంగా వారు మనతోనే ఉంటారని. ఇప్పుడు మాస్టారు మనకి శ్రీ సాయి సన్నిధి గ్రంథంలో ముందు మాటలు రాస్తారు, మీరున్న చోటు అని పెడతారు, ఒకటే మాట. అంటే మీరు ఎక్కడ స్మరిస్తే అక్కడ, మీరు ఎక్కడున్నారో అక్కడ ఉన్నానని చెప్తూ ఉన్నారు ఆయన. స్థానం అంటే మీరున్న చోటు అని. అట్లా ప్రకటన చేసేవాళ్ళకి మనకి అరుదు, అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలిగిన వాళ్ళు అరుదు. ఊరికి దొంగ మాటలు రాయాల్సిన వాళ్ళే కానీ. అంటే కనుక వారి శాశ్వతమైన అక్షర స్వరూపం, అది చదివినంత సేపు కూడా మనం వారి ఆంతరిక సన్నిధిలోనే ఉంటామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది శ్రద్ధలో ఉండవలసిన రెండవ అంశం. జప పూజాదులు మనం ఎక్కడ చేసినా, ఇంటి దగ్గర చేసిన దానికంటే నదితీరంలో చేస్తే దాని ఫలితం ఎక్కువని, అంతకంటే కూడా పుణ్యక్షేత్రాల్లో చేస్తే ఇంకా ఎక్కువ ఫలితమని, వాటన్నిటికంటే కూడా మహాత్ముని సన్నిధి యందు ఎన్నో రెట్లు అధిక ఫలితం కలిగి ఉంటాయని మన ఋషులందరూ చెప్పారు. మనం పారాయణ చేస్తున్నది సాయినాథుని సన్నిధిలో. ఎందుకని, బాబా పటం ముందు కూర్చొని మనం పటం అనుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆయనేమో నా పటానికి నాకు భేదం లేదని అనుభవిస్తూ ఉన్నారు. ఆయన సన్నిధిని మనం భావించటం మానేసి బాబా పటమే కదండి అని అనుకున్నాం అనుకోండి, ఆయన సన్నిధిలో ఉండడానికి మనకి సాధ్యం కాదు, ఆయన ఉన్నా కానీ. అందుకని మాస్టర్ గారు ఏమంటున్నారు, బాబా తమకి తమ పటానికి భేదమే లేదని చెప్పి అనుభవించున్నారు. అంటే మనం వారి యొక్క ప్రత్యక్ష సన్నిధిలో ఉన్నాము అంటున్నారు. అది అంటే
మన ఇంట్లో చేసే వాటికంటే కూడా పుణ్యక్షేత్ర నదీ తీరాలను, తర్వాత అక్కడికంటే కూడా పుణ్యక్షేత్రాల్లోను, ఈ పుణ్యక్షేత్రాల కంటే కూడా సద్గురు యొక్క సన్నిధిలో చేసేదానికి ఉత్తమమైన ఫలితం ఉంటుందని మన ఋషులందరూ చెప్పారు. మనం పారాయణ చేస్తున్నది సాయినాథుని సన్నిధిలో ఆయనకు ఆయన చిత్రపటానికి భేదం లేదని ఎందరికో ఎన్నో రీతుల ఆయన నిదర్శనం ఇవ్వలేదు. ఎంతో మందికి అటువంటి నిదర్శనం ఇచ్చారు. అంటే మనం బాబా చరిత్ర గ్రంథం పట్టుకొని ఆయన అక్షర స్వరూపాన్ని పట్టుకొని ఆయన పటం ముందు కూర్చొని మనం పారాయణ చేస్తూ ఉన్నాము అంటే ఆంతరంగికంగాను ప్రత్యక్షంగాను ఆయన సన్నిధిలో ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవటం మన శ్రద్ధలో ఉండవలసిన భావం అంటున్నారు. అది 3వ వంశం అంట మాష్ గారు చెప్తుంది. అంటే ఆయన సన్నిధిలో ఆయనకు ఆయన చిత్రపటానికి భేదమే లేదని, అందుకని మనం కూర్చునే ముందు బాబాకి బాబా పటానికి భేదమే లేదని బాబా నిరూపణ చేసిన లీలలు కొన్ని స్మరించుకున్నాం అనుకోండి, కనీసం మనం అటువంటి భావాన్ని పదే పదే స్మరించుకుంటూ బాబా మనకి పటంగానే కనిపించవచ్చు, కానీ ఇటువంటి అనుభవాలు ఎంతవరకు ఇచ్చి ఉన్నారు. మన ప్రార్థన కూడా బాబా నాకు కూడా అలాంటి అనుభవాన్ని ఇవ్వమని ప్రార్థించడం తప్పేం లేదు. నిజమైన ప్రార్థన అలానే ఉంటాయి. అందుకని ఆ విషయాన్ని స్మరించామనుకోండి, ప్రత్యక్షమైన సన్నిధిలో ఉన్నాము, గ్రంథం ఆయన అక్షర స్వరూపము, మనం ఆయన ఆంతరిక సన్నిధిలోను ప్రత్యక్ష సన్నిధిలోనూ ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవటం. అంటే మనం పారాయణ చేసేటప్పుడు మన మనసు ఏ విధంగా సిద్ధమై ఉండాలి అంటే ఈ భావాలతోటి మనకి సిద్ధమై ఉండాలి. మనం పట్టుకుంటుంది ఆయన అక్షర స్వరూపం, చేతిలో గ్రంథం పట్టుకున్నామంటే అట్లాంటి భావం కలగాలి. అలానే మనసులో ఆంతరిక సన్నిధిలో ఉన్నామనే భావన కలగాలి. తర్వాత ప్రత్యక్ష సన్నిధిలో ఉన్నామనే విషయాన్ని స్మరించాలి. ఇవి మన శ్రద్ధలో ఉండవలసిన అంశాలు అంటున్నారు. వీటికి తోడు మనం పారాయణ చేసే గ్రంథం కూడా ఆ సద్గురుమూర్తుల భౌతికమైన అర్చనారూపం. అక్షర స్వరూపమే కాదు, ఇది ఆ సద్గురుమూర్తుల యొక్క భౌతికమైన అర్చనారూపం. అందువలన పారాయణ ఆరంభంలోను అంత్యంలోను గ్రంథాన్ని యథాశక్తి పూజించటం శ్రేయస్కరం. వారి స్వరూపం అని చెప్తున్నాం కదా, గ్రంథం అంటే ఏదో చదివేసి పక్కన పడేసి లేకపోతే శ్రద్ధ లేకుండా ఉండటం కాకుండా ఇది ఆయన స్వరూపం. పైగా అంటున్నారు అది ఆయన భౌతిక స్వరూపం కూడా అంటున్నారు, భౌతికమైన అర్చనా రూపం. కనుక అందువలన పారాయణ ఆరంభంలోనూ తర్వాత అంత్యంలోను అంటే చివరిలోను గ్రంథాన్ని యథాశక్తి పూజించుకోవడం శ్రేయస్కరం. అంటే ఆ మూర్తి పట్ల మనకున్న అటువంటి భక్తిని శ్రద్ధని కాపాడుకోవటం. యథాశక్తి పూజించుకోవడం శ్రేయస్కరం. పటానికి విగ్రహానికి నివేదన ఆరతి ఇచ్చినట్లే గ్రంథానికి ఇచ్చి తిరిగి దాన్ని భద్రపరుచుకునే అలవాటు ఉండాలి. ఎందుకని నిజంగా ఆలోచిస్తే మనకి బాబాకి మనకి లింక్ వేస్తున్నది ఏది అంటే ఆయన చరిత్రవే. ఆ చరిత్ర గ్రంథమే మనకి బాబాతోటి మనకి లింక్ వేస్తూ ఉన్నది. నిజంగా అలా తీసుకున్నా కానీ అటువంటి శ్రద్ధ, మనం బాబా నుంచి శ్రేయస్సు పొందగలుగుతున్నాం, మనం బాబాతో ఇటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకోగలుగుతున్నాం అంటే దానికి ఆ గ్రంథమే కారణం. ఆ గ్రంథం చదవటం వల్లే మన మనసులో ఆయన గురించి చింతన చేయగలం, ఆయన గురించి స్మరించుకోగలం. కనుక ఆ గ్రంథాన్ని కూడా ఎలా పూజ చేయాలి అంటే మనం చదివే ముందు, చదివిన తర్వాత ఆరతి నివేదన కూడా చేయొచ్చు అంటున్నారు. ఎందుకని అది ఆయన భౌతికమైన అర్చనా రూపం అంటున్నారు. పైగా అయిపోయిన తర్వాత తిరిగి దాన్ని భద్రపరచుకునే అలవాటు ఉండాలి. ఈ ముఖ్య సూత్రాలు అర్థం చేసుకొని మిగిలిన పారాయణ విధానంలో చెప్పే నియమాలన్నీ ఈ శ్రద్ధ యొక్క బాహ్య రూపాలని అర్థమవుతాయి. ఇవి కాకుండా ఇక మిగిలిన నియమాలన్నీ కూడా ఈ శ్రద్ధ యొక్క బాహ్య రూపాలు. అంటే స్నానం చేసి చేయాలండి, తినకుండా చేయాలండి, లేకపోతే అలా చేయాలి, ఇలా చేయాలి, మిగిలినవన్నీ చాలా బాహ్యంగా పాటించేవన్నీ బాహ్యమైనవి ఈ నియమాలు. మామూలుగా మనకు ఉండవలసిన శ్రద్ధలో ఉండవలసినవి ఏంటి అంటే ఆ గ్రంథం పట్ల భావం, ఆ గ్రంథం మనం చదువుతున్న మనం ఆ మూర్తి యొక్క స్వరూపం, అంటే ఆయన జనన మరణ రహితుడు, అలాగే ఇప్పుడు ఆయన చైతన్య స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపి. తర్వాత మనం చదివినంతసేపు వారి ఆంతరిక సన్నిధిలో ఉంటాము. ఆ గ్రంథం మన చేతిలో ఉన్నంతసేపు వారు మనతోనే ఉంటారు. ఇది ఆయన యొక్క భౌతికమైన అర్చనా రూపం విషయాన్ని గుర్తుంచుకొని మనకి బాబాతోటి అటువంటి లింకులు వేస్తూ ఉన్నది కూడా ఆ గ్రంథమే. మనల్ని ఆయన దగ్గరికి చేస్తున్నది మనం స్మరించడానికి, సాధనకి, అన్నిటికీ కూడా ఆక్రాంతమైన భావన మనకు వచ్చినప్పుడు ఆ గ్రంథాన్ని మనం పూజించటం ఎలా అంటే పటానికి ఎలా అయితే నివేదన ఇస్తామో బాబాకి అలానే నివేదన ఇవ్వటం, ఆరతి చేయటం, ఇవన్నీ కూడా చేయొచ్చు అని చెప్పి మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. పైగా మనం చేస్తున్నది ఇంట్లో కూర్చొని గ్రంథపారాయణ చేస్తూ ఉన్న బాబా సన్నిధిలో చేస్తున్నామంటే మిగిలిన అన్ని చోట్ల కంటే చేసే దానికంటే కూడా, ఎందుకని
ఇది కూడా ఇల్లే కదండి అని మనం అనవచ్చు. కానీ బాబా పటం ముందు కూర్చొని చేస్తూ ఉన్నామంటే ఆయన పటానికి భేదమే లేదని మనకి అనుభవం ఇచ్చి ఉన్నారు కనుక ఆ విషయాన్ని స్మరించి మనం ఆయన ప్రత్యక్ష సన్నిధిలోనే మనం పారాయణ చేస్తూ ఉన్నాం మన విషయాన్ని స్మరించుకుంటే మన పారాయణ పట్ల ఆ శ్రద్ధ, ఆ భావం ఇవన్నీ కూడా ఉత్తమంగా అవుతాయి అన్నమాట. ఇవి ఉండవలసినవి అంటున్నారు. మిగిలినవన్నీ కూడా బాహ్యంగా ఆచరించే నియమాలు అంటున్నారు మాస్టర్ గారు. ఉదాహరణకు ఈ శ్రద్ధతో మనస్సు పారాయణత చెందటమే ఉపవసించడం అంటే. మనం మామూలుగా ఉపవసించడం ఏం తెలియకుండా ఉంటాం అనుకుంటాం. కానీ మాస్టర్ గారు ఏమంటున్నారు, ఉదాహరణకు ఈ శ్రద్ధతో మనస్సు పరాయణత చెందటమే ఉపవసించడం అంటే బాహ్యంగా ఉపవసించడం కాదు. అంతేకాకుండా ఈ ఆంతరిక సూత్రాన్ని పాటిస్తూ బాహ్యాచారాన్ని యథాశక్తి అనుసరించవచ్చు. మనం ఏం చేస్తాం, బాహ్యంగా ఉన్న వాటికి ఎక్కువ ఇస్తాం. మనం చేయగలిగిన తేలిక అదే కాబట్టి ఈ భావాన్ని ఎక్కువసేపు పెట్టుకోవడం కష్టం కాబట్టి నీ స్నానం చేయకుండా చేయండి, లేకపోతే కాఫీ కూడా తాగనండి, ఇట్లాంటి మాటలు ఏవో మనం మాట్లాడుతూ ఉంటాం రోజు మనం చేసే పనులు. కానీ వాటన్నిటికంటే కూడా మనకు ఉండవలసిన శ్రద్ధ ఎట్లాంటిదంటే అంతరంగికమైనది. ఆ గ్రంథం పట్టుకుంటున్నప్పుడే మనకి ఎంతటి మహనీయుడు లభించాడు, ఆయన ఎంతటి కరుణామయుడు, మనం కేవలం గ్రంథపారాయణతోటే మనకి ఎంత ఉత్తమమైన శ్రేయస్సు కలుగుతుంది. మనకి సాధనకి ఇంతకంటే తేలికైన మార్గం బహుశా ఏ విధానం కూడా ఉంటుండదు. ఇంత మనకి రిలాక్సేషన్ ఇచ్చి బాగా అయితే మీరు తిని చేస్తారా, తినకుండా చేస్తారా, కింద కూర్చొని చేస్తారా, సోఫాలో మీరు చేస్తారా అని ఎక్కడ మనకి నియమాలు పెట్టాల. సత్యాన్ని అంటి పెట్టుకో, విశ్వాసంతో పారాయణ చేయమని చెప్పింది. కనుక ఇట్లా యథాశక్తి మనకి బాహ్యంగా ఆచరించే వాటిని మనం యథాశక్తి ఆచరించవచ్చు. కేవలం బాహ్యంగా చెప్పినవన్నీ చేస్తూ ఆంతరికమైన పారాయణత చెందుకుంటే కూడా ప్రయోజనం అత్యల్పమే అవుతుంది. అంటే మనకి బాబా చిత్ర కానీ గుచ్చిత కానీ ఎలా పారాయణ చేయాలి అంటే ముందు గ్రంథం పట్ల, ఆ మూర్తి పట్ల, ఆయన యొక్క తత్వం పట్ల, అంటే ఆయన జనన రహితుడు, ఆయన ఎప్పుడూ ఉండేవారు, ప్రత్యక్ష సాన్నిధ్యాన్ని ప్రసాదించేవారు. మనం ఆంతరికంగా గ్రంథపారాయణ చేసినట్లయితే వారి సన్నిధిలోనే ఉంటాం, వారు మనతోనే ఉంటారు. ఈ విషయాల్ని స్మరించి పారాయణ చేస్తూ ఉన్నాం అనుకోండి, అది ఉత్తమమైన శ్రేయస్సుని ఇస్తుంది. మీరు బాహ్యంగా ఎలాంటి నియమాలు పాటిస్తారో మీ సాధ్యంగా మీరు పాటించుకోవచ్చు. దానికి ఎక్కడ కూడా మాస్టర్ చెప్పలేదు. నిజంగా ఈ పారాయణ చేస్తూ మనసు అందులో పారాయణత చెందటమే ఉపవసించడమే అంటున్నారు. అంతేకాని ఏమి తెలియకుండా మనం చేస్తూ ఉన్నాము కానీ మనసు నిలవలేదు అనుకోండి, శ్రద్ధ నిలవట్లేదు అనుకోండి, అది ఉపవసించడం బాహ్యానికి చేస్తూ ఉన్నా కానీ నిజానికి ఉపయోగం లేదనమాట. అందుకని బాగా ఏమన్నారు, హాయిగా తిని చేసుకోమన్నారు. అందుకని ఇట్లా మనం పారాయణ చేసే గ్రంథం పట్ల, ఆ మూర్తి పట్ల, వారి అక్షర స్వరూపం, ఆ యొక్క సన్నిధి, వీటన్నిటి మనసులో స్మరించుకొని ఇంట్లో కూర్చున్నా కానీ మనం బాబా సన్నిధిలో బాబా పటం ముందు కూర్చోవడం వల్ల అన్నిటికంటే ఉత్తమమైన ఫలితాన్ని అందించే ప్రదేశంలో కూర్చున్నామనే విషయం మనం స్మరించుకొని పారాయణ చేసుకోవాలంటున్నారు మాస్టర్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్